హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. అండ్ నేను ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెంటరింగ్ వర్క్ చేయడానికి అయితే ఒక బిల్డింగ్ అయితే వచ్చేసాను అనమాట. నేను ఇక్కడ వర్క్ చేసేయడానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక వాల్ చూస్తే చాలా ఘోరంగా అయితే ఉందన్నమాట. ఇది ఓనర్స్ అయితే గమనించలేదు, వచ్చి చూసాక నేనైతే చెప్పేశాను అనమాట. ఈ వాల్ అంటే చాలా బెండ్ అయితే అయిపోయింది అనమాట. మేస్త్రీలు కూడా చూసుకోలేదు, నిన్నైతే కట్టి వెళ్ళిపోయారు. అండ్ కట్టి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ కల్లా మొత్తం అయితే బెండ్ అయితే అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే డైరెక్ట్ ఒకటే రోజు కింది నుంచి 10 feet కూడా ఒకటే రోజు అయితే కట్టేశారనమాట. కట్టడం వల్ల ఈ గోడ అనేది సైడ్కి అయితే బెండ్ అయిపోయింది. దీంట్లో ఎవరి తప్పు అనేది లేదనమాట. ఎందుకంటే ఒక రోజుకి ఒక 4 feet కట్టడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఎక్కువ శాతం 10 feet గోడ ఒకటే రోజు కట్టేసరికి మనకి ఆ గోడ అనేది వెయిట్ ఎక్కువై సైడ్కి అయితే బెండ్ అయిపోయింది అనమాట. అండ్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఇల్లు కట్టయితే జీవితంలో ఒకటేసారి కాబట్టి ఒకటికి 2 సార్లు అయితే చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలాంటిది నేను చూసేలోపు గోడ అయితే చాలా బెండ్ అయింది. అలాగే ఈ ఎసలు కూడా మామూలుగా ఇటుకకి మధ్యలో ఎసలు కూడా చాలా కూరలేదనమాట. ఊరికట్ట పరిసి గోడ అయితే వరుస పెట్టేశారు. అండ్ ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇవి కూడా మెయిన్ అనమాట. గోడ అయితే కూలిపోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీరు గమనించేటైతే గోడ అయితే చాలా షేక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా మీరు చాలా గమనించుకొని కేర్ఫుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ గోడ అయితే టోటల్ కింద నుంచి అయితే రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. కొత్త గోడ అయితే కట్టాల్సి ఉంటుంది. అందుకే చిన్న మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి, అలాంటి ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. ప్రస్తుతానికి గోడ అయితే రిమూవ్ అయితే చేస్తా ఉన్నారు. ఈ గోడ మళ్ళీ కొత్తగా అయితే కట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కి గోడ కట్టాలంటే మనం లేట్ అయిపోతుందని మనం ఈ రిమూవ్ చేసేసి మనం డైరెక్ట్ ఫిల్లర్ టు ఫిల్లర్ అయితే బాటం అయితే ఎత్తేసి సెంటరింగ్ వర్క్ అయితే చేస్తా ఉన్నాము. అండ్ ఇలాంటివి మిస్టేక్స్ చాలా అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూడొచ్చు మీరు. ఒక్కొక్కసారి చూస్తాను అటు సైడ్ నుంచి, ఇక్కడ నుంచి అయితే మనకైతే క్లియర్ గా అయితే కనిపించలేదు. అటు సైడ్ నుంచి అయితే మీకు క్లియర్ గా అయితే ఉంటుంది, ఒకసారి చూస్తే చూడండి. అండ్ ఇక్కడ మాల్ కూడా చాలా తక్కువ సిమెంట్ అయితే వేసి కట్టుతా ఉన్నారు. ఇవి కూడా చాలా ముఖ్యం అనమాట. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంటిని అయితే కాపాడుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకసారి అవుట్ నుంచి చూడొచ్చు, గోడ మొత్తం షేక్ అయిపోతా ఉంది. మొత్తం బాల్ అనేది షేక్ అయిపోతుంది, పడిపోయి కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి కూడా సెంటరింగ్ కొట్టాలన్నా కూడా చాలా డేంజర్గా అనేది ఉంటుంది. కొట్టిన తర్వాత కూడా మనం కాంక్రీట్ వేసినప్పుడు కింద పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే టోటల్ దీన్ని అయితే రిమూవ్ చేసి మనం ఆ ఫిల్లర్ నుంచి ఈ ఫిల్లర్ వరకు డైరెక్ట్ బాటం అనేది యూజ్ చేసి పైన ఏమైతే వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి క్లియర్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, మనకి స్ట్రైట్గా అనేది లేదనమాట ఇవాళ. అండ్ అందుకే దీన్ని రిమూవ్ అయితే చేయగలుగుతున్నాం. అందుకే ఇల్లు కట్టి తప్పించి వర్క్ చేసి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.